హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అరుణాచలం టెంపుల్ అనమాట. ఇది మా ట్రిప్లో లాస్ట్ డెస్టినేషన్. అసలు మేము ఇంత రష్గా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. మేము వెళ్ళింది పౌర్ణిమ రోజు, అండ్ దాంట్లోనూ హోలీ పౌర్ణిమ అంట. చాలా చాలా స్పెషల్ డే అని చెప్పారు. మేమైతే శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో 8కి స్టార్ట్ అయితే 11 కల్లా అరుణాచలం టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇంక వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ రాజగోపురం దగ్గర దీపం పెట్టి స్టార్ట్ చేసాం మేము మా గిరి ప్రదక్షిణ. అంత రష్గా ఉండడం వల్ల తీయడానికి అసలు కుదరలేదు, కానీ మా అక్క చాలా కష్టపడి తీసిందనమాట. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకా అన్ని లింగాలను దర్శించుకుంటూ వెళ్ళాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరు షూ, సాక్స్ అలాంటివి అయితే వేసుకోమాకండి, చాలా కష్టంగా ఉంటే తప్ప. ఇలాంటి ఇండికేటింగ్ లైన్స్ మీద అయితే నడవండి. ఇది కొంచెం బెటర్గా ఉందన్నమాట వీటి మీద నడిస్తే. మనకి ప్రతి దగ్గర ఇలాంటి బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రదక్షిణ చేసేటప్పుడు, అంటే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామో అది తెలియజేయడానికి. మేము వెళ్ళింది పౌర్ణిమ రోజు అని చెప్పాను కదా, మా నాన్న చందమామని తీయమంటున్నారనమాట. నార్మల్గానే చందమామ చాలా బాగుంటుంది, ఆ రోజు ఇంకా స్పెషల్గా అనిపించింది అనమాట మాకు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇదైతే మోక్షద్వారము. ఒక 3-4 కిలోమీటర్స్ వరకు క్యూ అయితే ఉందన్నమాట మేము వెళ్ళిన రోజు. అంత రష్గా ఉంది. మేము నైట్ 11:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5 కల్లా అయిపోయిందన్నమాట. చూడండి, అది రాజగోపురము. మేము 5కి గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి దర్శనానికి క్యూ అయితే ఉందన్నమాట. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. ఇంతమందికి ఈ ఫెసిలిటీస్ పెట్టడం చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు.
టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది దర్శనానికి వెళ్ళే రూట్లో కోనేరు అనమాట. మేము సన్‌రైజ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది అది కూడా. ప్రశాంతంగా అనిపించిందనమాట ఆ ప్లేస్ అసలు. ఈ కోనేరు దగ్గర మేము వెళ్ళినప్పుడైతే గేట్ క్లోజ్ చేసేసింది. మేము అంత దూరం అంటే గిరి ప్రదక్షిణ మొత్తం చేసిన తర్వాత 5-6 అవర్స్ దర్శనం కోసం నించోవడం చాలా కష్టంగానే అనిపించింది. కానీ దేవుడిని చూసిన తర్వాత మొత్తం మర్చిపోయామన్నమాట. ఫోన్స్ అయితే లోపలికి ఎలా ఉన్నాయి, కాకపోతే మరీ ఎక్కువ తీయడం ఎందుకనేసి తీయలేదు. మనం ఇలాంటివి ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా చాలా బాగుంటుంది అనిపించింది. మేము 5:30కి అయితే దర్శనం క్యూలో నించుంటే 10 కల్లా దర్శనం అయిపోయిందనమాట. తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు, కానీ దానికి పెద్ద క్యూ ఉంది. మాకు అంత ఓపిక లేక మేమైతే తీసుకోకుండానే వచ్చేసాము. ఎంట్రీ ఒక గోపురం దగ్గర నుంచి అయితే ఎగ్జిట్ ఇంకో గోపురం నుంచి అయితే వచ్చామన్నమాట. మేము 10కి బయటకు వచ్చేసరికి కాళ్ళు చాలా కాలిపోతున్నాయి. తర్వాత మేము మా రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళాము. ఇక్కడ స్లిప్పర్స్ బయట విడిచి వెళ్ళాలంట లోపలికి. ఫోన్స్ ఎలా ఉన్నాయి కానీ బోర్డ్స్ చూపిస్తున్నారు రెస్ట్రిక్టెడ్, ఎక్కువ యూజ్ చేయమాకండి అని. ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా చెట్లు, కామ్గా ఉందన్నమాట. ఆ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవ్వకూడదని. మనము ఇప్పుడున్న రష్ లైఫ్లో కాలేజ్కి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం అలాంటి రష్ లైఫ్లో ఇలాంటి వాటిని విజిట్ చేయడం వల్ల చాలా చాలా యూజ్ ఉంటుందని చెప్పాలి. ఇది వచ్చేసి ధ్యాన మండపము. మేమైతే ఈ రమణ మహర్షి ఆశ్రమంలో పైన స్కందాశ్రమం అని ఒకటి ఉంటుందంట. ఇవి వచ్చేసి అన్ని రాతివి. మనకి 200 దగ్గర నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. బాగున్నాయి చాలా. మేము బస్సులో వెళ్ళిన వాళ్ళందరము
అంటే ఎవరైతే పైకి రావడానికి ఓపిక ఉందో వాళ్ళందరం కలిసి అయితే ఎక్కామన్నమాట. మీరు ఒకవేళ అరుణాచలం వెళ్తే ఈ ఆశ్రమంని తప్పకుండా విజిట్ చేయండి. మీకు కష్టంగా ఉన్న మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే మిస్ అయితే ఇది కొంచెం ఇన్కంప్లీట్గా ఉండిద్ది కదా ఈ ట్రిప్. మనం ఎంత నడిచినా ఒక 2 డేస్లో అయితే నొప్పులు తగ్గిపోతున్నాయి అన్నమాట, కాళ్ళ నొప్పులు. అంత దూరం వెళ్ళి దీన్ని చూడకుండా మాత్రం రావద్దు. అరుణాచలం టెంపుల్ అంత ఫేమస్ అవ్వడానికి రమణ మహర్షి గారే కారణం అంట. ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామందే ఉన్నారు. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. 200 అంట. ఆ ఏనుగు మళ్ళీ దాని లోపల దాని బేబీ కూడా ఉంది. లోపల రాతి లోపల అంత బాగా ఎలా చెక్కారో అసలు ఊహ కన్నకుండా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, ఆ పిచ్చుకలది అంత ప్రశాంతంగా ఉంది కూడా అక్కడ. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. పైనుంచి టెంపుల్ అంతా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి. మీరు వెళ్తే కనుక లడ్లు అలాంటి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తీసుకెళ్ళమాకండి. ఒకవేళ తీసుకెళ్ళినా సేఫ్గా పెట్టుకోండి. స్కందాశ్రమం పైకి వెళ్ళడానికి కొన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత కింద గేట్ క్లోజ్ చేసేస్తున్నారు. కింద కంటే పైన చాలా సైలెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఫోన్స్ యూజ్ చేయకూడదు, అసలు ఏం మాట్లాడకూడదు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఫారిన్ ఆవిడైతే కలిశారు, స్పానిష్ ఆవిడంట. అసలు ఇండియాకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది అనేది నాకు ఈవిడతో మాట్లాడాక అర్థమైంది. వాటర్ పైన అయితే లేవు, మీరు మ్యాక్సిమం కింద నుంచే తీసుకెళ్ళండి. ఇక్కడ కాకికి, తర్వాత కుక్కకి, జింకకి అలాగా సమాధులు కట్టారనమాట.
చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఇక్కడ. ఇక్కడే లైబ్రరీ కూడా ఉందన్నమాట. తర్వాత మేము మొత్తం చూసి బయటకు వచ్చేసిన తర్వాత బయట ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడైతే భోజనం అయితే చేసాము. రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూడా పెడుతున్నారు, కానీ దానికి టైమింగ్స్ ఉన్నాయి. మేము వచ్చేసరికి అయిపోయిందనమాట. మేము 2కి కిందకు వచ్చాము. 1:30 లోపు 2కి అలా పెడుతున్నారనమాట. మాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కొంచెం కనుక్కోండి మీరు ముందే. ఈ మీల్స్ వచ్చేసి 150 అంటే చాలా బాగుంది. తర్వాత మేము 3:30కి అక్కడ స్టార్ట్ అయ్యాము రమణ మహర్షి గారి ఆశ్రమంలో. మార్నింగ్ 4:35 కల్లా గుంటూరు వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుంది అట్మాస్ఫియర్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేసేయండి.